క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జనవరి నెల 25వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి నన్ను గణపరచు వారిని గణపరచుదును అనే చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని, దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి సమయంలో మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చివరి వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చివరి మాటలలో నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నది. వాస్తవానికి ఇశ్రాయేలీలు ఇక్కడ సందర్భం ఏంటంటే, ఏలీ తన కుమారుల్ని హైలైట్ చేసి మనం మన దేనినైతే హెచ్చిస్తామో దానిని అలా కాదు, ముందు మొత్తాన్ని కూడా ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ఎవరిని గణపరుస్తాం? వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే గణపరచడం అంటే ఏంటి? వాస్తవానికి మీ పిల్లలు స్కూల్ చదువుకునే పిల్లలు ఉన్నారు, మీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. మీ ప్రిన్సిపల్ గారిని మీరు ఏం చేస్తారు? అప్పుడప్పుడు సన్మానం చేస్తుంటారు, గణపరుస్తూ ఉంటారు కదా, అవునా కదా? తెలుసా సన్మానం అంటే? తెలుసా గణపరచడం అంటే? ఆ కాలేజీ స్థాపించింది ఆయన, ఆ టీచర్స్ని, ఆ మేనేజ్మెంట్ అంతటిని కూడా ఆలోచన చేసి తీర్చిదిద్దింది ఆయన. కాబట్టి ఆ కాలేజీ, ఆ స్కూల్ ఏం చేస్తారు? ఆయన్ని గణపరుస్తారు కదా. ఇంకా ఏం చేస్తారు? గణపరుస్తారు, సన్మానం చేస్తారు, అవునా కదా? జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ భూమిని, మనం నిలబడి ఉన్న ఈ భూమిని, మరి కంటికి కనబడుతున్న ఆకాశాన్ని, అందున్న సమస్తాన్ని సృష్టించింది దేవుడు. భూమిని, ఆకాశాన్ని, అందున్న సమస్తాన్ని కూడా సృష్టించిన సృష్టికర్త. మన ఆయన కనపరచకుండా ఇంకెవరిని కనపరుస్తాం? అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే నన్ను గణపరచు వారిని గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకారం పొందుదురు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి అసలు ఎందుకు గణపరచాలా? ఎందుకు గణపరచాలంటే మనల్ని పుట్టించింది దేవుడే, ఈ భూమి మీద మనల్ని పుట్టించింది దేవుడే. మన రాకపోకల్లో, పనిపాట్లో ప్రతిష్ఠ సహాయం చేసి ఆయనే పోషిస్తూ సంరక్షిస్తూ మన రాకపోకల్లో కాపాడుతుంది ఆయనే. తర్వాత వర్షాన్ని, ఋతువులను, ఆహారాన్ని అనుగ్రహించి మన హృదయాన్ని తృప్తిపరుస్తుంది ఆయనే. తర్వాత నేను తప్ప వేరొక దేవుడు లేడని ఖచ్చితంగా చెప్పాడు. దేవుళ్ళు, దేవదూతలు అనబడిన వారు ఉన్నను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగజేసేది కూడా ఆయనే. దేవునికి మొదటి స్థానం ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది, ఎవరైనా సరే, అవును కదా? తర్వాత మొదటి స్థానం ఇచ్చి దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుని యొక్క ఆజ్ఞలు మొట్టమొదట
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటున్నాడు. తర్వాత నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నిన్నేం అడగట్లేదు. అవునా కదా? జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, నన్ను గణపరచు వారిని గణపరచుదును. ఎందుకు గణపరచాలి అని అంటే, నీకు ఊపిరి జీవాన్ని, మనకు ఊపిరిని జీవాన్ని ఒక్క నిమిషం, ఒక 2-3 నిమిషాలు గాలి పీల్చుకోకుండా ముక్కు మూసుకుంటే ఉండం మనం కదా. మనకు ఊపిరిని జీవాన్ని అనుగ్రహించి, అన్నీ కూడా అనుగ్రహించి, పోషించి, సంరక్షించి, బ్రతికించి, మనల్ని పుట్టించి, మన రాకపోకల్లో పనిపాట్ల ప్రదేశం సహాయం చేసి చక్కగా నడిపిస్తుంది ఆయనే. కాబట్టి ఆయన గణపరచాలి, ఆయన్ని గణపరచాలి. మనకందరికీ తెలిసిన సంగతే కదా. కీర్తనల గ్రంథం 100వ కీర్తనల గ్రంథం అయినప్పటికీ మరలా ఒకసారి నెమరు వేసుకుందాం. కీర్తనల గ్రంథం 100వ కీర్తనలో, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో. సమస్త దేశములారా, సమస్త దేశాలు, ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల వాళ్ళు కూడా ఆదాము హవ్వ నుంచి వచ్చిన వారే కనుక, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేసి ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించిన పుట్టినోటి దగ్గర కింద మనలను మనమే సృజించుకొనలేదు. మనం ముఖం ఎట్టుండాలో, మనం ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చనిపోవాలో అన్నీ కూడా మన చేతుల్లో ఏమీ లేదు. మనం పుట్టినప్పుడు మనల్ని ఎంతమంది వచ్చి చూశారో మనకు తెలియదు. మనం చనిపోయినప్పుడు మనల్ని ఎవరో వచ్చి చూశారో మనకు తెలియదు. కాబట్టి యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. ఆయనే మనల్ని పుట్టించను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరమును ఉండునని తెలియజేశాడు. మనము జీవనోపాధి కొరకు రకరకాల పనులు నేర్చుకుంటుంటాం, రకరకాల ప్రయాణాలు చేస్తుంటాం, ఎన్నో హడావుడిలో వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. అన్నిట్లో కూడా కాపాడుతుంది ఎవరో? గోడకు పెట్టుకున్న దిష్టిబొమ్మ కాదు, దేవుడు. చూడండి 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్ని లేడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరం నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. అవును కదా? అంతేకాకుండా నీకు ఏ టైంకి ఏ ఆహారం ఇచ్చి నిన్ను పోషించాలో, సంరక్షించాలో, నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఏ టైంకి వర్షం పడాలో, నువ్వు ఒకే ఏకదమ్మున సంవత్సరం మొత్తం కూడా ఎండాకాలం అయితే తట్టుకోగలవా? సంవత్సరం మొత్తం కూడా చలికాలం అయితే తట్టుకోగలవా? సంవత్సరం మొత్తం వర్షాకాలం అయితే తట్టుకోగలవా? లేదు. అలా కాకుండా నిన్ను తృప్తిపరుస్తూ, నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ, ఆనందపరుస్తూ అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం నుంచి గమనించినట్లయితే, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారో? మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో
సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చాను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు. ఒక్క పూట భోజనం పెట్టడం లేట్ అయింది అనుకోండి, ఏ పెళ్ళిలోనో ఏ ఫంక్షన్లోనో ఏదైనా చాలా గొడవ చేస్తుంటాం, అవునా కదా? కాబట్టి అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయంలో నింపుచు, మేలు చేయటి చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు వాళ్ళు. ఇదిగో నేనున్నాను. ఏంది ఈ ఎండలకు తట్టుకోలేమా? ఏంది ఈ రకంగా ఎండలు వేస్తున్నాయి, రేపటి నుంచి అదే భజన. ఏంది ఈ విధంగా ఉక్కిపోతుంది, అసలు ఎండ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి అల్లాడిపోతుంటాం. ఆ ఎండాకాలం చివరిలో తొలకరి వర్షము అయిపోయే ముందు, వర్షాకాలం మొదటి ప్రారంభంలో తొలకరి వర్షం కురుస్తూ, ఇదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నాను, నేనే మీకు వర్షాన్ని కురిపిస్తుంది, ఇదిగో నేనున్నాను. చినుకులు పడుతూ ఉంటాయి. చల్లగా ఆహ్లాదకరంగా మన హృదయం ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ సమయంలో గమనించినట్లేదు, మీరు గమనించారో లేదో? అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంటాం అన్నమాట. చల్లబడింది, దేవుని దేవాలయం చల్లబడింది, తెప్పరిల్లినట్టుగా ఉంటుంది హృదయం అన్నమాట. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసము మీ హృదయంలో నింపుచు, మేలు చేయడం చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదు. ఎప్పటికీ కూడా గడిచిన ఆదాము హవ్వ నుంచి ఇప్పటి వరకు కూడా అన్నీ కూడా క్రమంగా దేవుడు ఏది తక్కువ చేయలేదు. ప్రకృతి ఒళ్ళో నిన్ను అన్నీ ఇచ్చి నిన్ను పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నాడు, ఏది తక్కువ చేయలేదు కదా. కాబట్టి నన్ను గణపరచువారని గణపరచుదును. ఎందుకు గణపరచాలంటే మనల్ని పుట్టించింది దేవుడు, మన రాకపోకల్లో పనిపాట్లో సహాయం చేసి కాపాడుతుంది దేవుడు. వర్షాన్ని, ఋతువులను, ఆహారాన్ని అనుగ్రహించి నీ హృదయాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా తృప్తిపరుస్తూ మేలు చేస్తున్నాడు. ఆయన నీకు మేలు చేస్తున్నాడు, ఎంతో మేలు చేస్తున్నాడు కదా, ఎంతో మేలు చేస్తున్నాడు. అయితే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, నేను తప్ప వేరుకు దేవుడు లేడు అంటున్నాడు. దాన్ని నువ్వు నమ్మాలా? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 39వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే అంటున్నాడు. అవునా కాదా? లేదు, మాకు ఇంకొక దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వారు. దేవుడు మనిషిని సృష్టిస్తే మనుషులు దేవుడిని సృష్టించుకుని ముక్కోటి దేవుళ్ళు అంటారు, తెలుసా మీకు? 3 కోట్ల మంది దేవుళ్ళని సృష్టించుకున్నారు. దేవుడు మనిషిని చేస్తే మనిషి దేవుడిని సృష్టించుకున్నాడు. దేవుని దూతలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడా లేదా? అనబడిన దేవదూతలు అనబడిన ఉన్నను మనకి ఒకే ఒక యెహోవా తండ్రి, ఒకే ఒక మన ప్రభు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాల్లో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాల్లో, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరిలో ఈ జ్ఞానం ఉందా? ఒప్పుకుంటున్నారా? లేదంటున్నారు. ఇంకొక దేవుడు కూడా ఉన్నాడంట, రెండవ దేవుడు కూడా, 3 కూడా ఉన్నాడంట. అట్లా 3 కోట్ల మంది ఇలాగా. ఈ నిజమైన దేవుడు ఎవడో కన్ఫ్యూజన్లో ఉంది ప్రపంచం ఈ రోజున. అయితే అందరిలో ఈ జ్ఞానం లేదు.
అవును కదా? లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను, బ్రతికించువాడను, గాయపరిచేది నేనే, గాయాన్ని కట్టేదే నేనే అంటున్నాడు. అయితే నువ్వు ఎవరిని కనపరచాలా? అప్పుడు ఇక మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? దేవుడికి. నిన్ను కనిన నీ తల్లిని కూడా, నీ తండ్రిని కూడా పక్కన పెట్టి ఎవరిని మొట్టమొదట గణపరచాల్సింది ఎవరిని? అందుకనే కదా మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. ఆ విధంగా కనపరచాలి నువ్వు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో, తండ్రినైనను, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రినైనను పక్కన పెట్టాల్సిన వస్తుంది. ఆరాధన అంత ప్రాముఖ్యమైనదనమాట. తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను, కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటానమాట. అవునా కదా? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? ఇప్పుడు ఎవరిని కనపరచాలా? దేవుణ్ణి కనపరచాలా. కాబట్టి ఈరోజు ఆదివారము దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాడు. పాత నిబంధనలు ఎలాగా ఉంది పరిస్థితి? పాత నిబంధనలో కూడా అంతే చెప్పాడు. మీ ఆస్తిపాస్తులు నాకొద్దు, మీ వెండి బంగారాలు నాకొద్దు. ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం నుంచి, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు. ఎవరి మేలు కొరకు ఆయన ఆరాధించాలా? ఆయన కనపరచాలా? ఆయన స్తుతించాలా? ఎవరి మేలు కొరకు? నీ మేలు కొరకు, మన మేలు కొరకే. ఆయనకి మనం ఏదో ఎక్కువ ఇచ్చింది కాదు. ఎవరి కోసం అంటే నీ కోసమే, మన కోసం, ఎవరంతటి వారి కోసం అన్నమాట. ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? చూడుము, ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే అంటున్నాడు. భూమి, ఆకాశం అందున్న సమస్తం కూడా ఆయనే అని అంటున్నాడు. ఇంకా ఈ ఇశ్రాయేలీని కానాను దేశం వైపు నడిపిస్తున్నప్పుడు వాళ్ళతో చెప్తున్న మాటల్లో గమనించినట్లయితే, అదే 11వ అధ్యాయము, అదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేని మీద? నువ్వు వెళ్ళే దేశము ఆకాశ వర్షజలము తాగును, అది దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఏ దేశం అది? కానాను దేశానికి బయలుదేరి వెళ్తున్నారు కదా, వీళ్ళు దారిలో ఉన్నారు కదా. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవాలని నేను మీకు ఇచ్చున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము, అనగా తొలకరి వర్షము, కలవరము. ఎప్పుడు? ఆయన ప్రేమించి నేను నీకు ఇచ్చున్న ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా వింటే, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము, అనగా తొలకరి వర్షము, కడవరి వర్షమును దాని కాలమున కురిపించదను. ఏ కాలంలో? కొంతమంది చూడండి, అందరూ పొలాలు వేస్తారు, అందరూ పండిస్తారు,
కానీ కొంతమందికి ప్లస్ అవుతుంటుంది. మీరు గమనించారా లేదు? కొంతమంది విత్తనాలు ముందేసేవాళ్ళు ఉంటారు, వెనకమాల వేసేవాళ్ళు ఉంటారు. పంటలు పండుతూ ఉంటాయి, చివరాఖరికి వస్తుంది. కొంతమంది అంతా ఇంటికి చేరిన తర్వాత వర్షాలు వస్తుంటాయి. కొంతమంది ప్లస్ అవుతుంది జాగ్రత్తగా గమనించినట్లయితే. మీ దేశమునకు వర్షం తొలకరి వర్షమును దాని కాలమును కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యము, నీ ద్రాక్షారసము, నూనె కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు చేలయందు గడ్డి మల్పించేదను. మీ హృదయము మాయల్లో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడాలి. లేని ఎడల యెహోవా మీ మీద కోప్పడి ఆకాశం మూసేస్తాడన్నాడు. ఆకాశమును మూసివేయదు, అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశము ఉండకుండా మీరు శీఘ్రంగా నశిస్తారు. కాబట్టి మీరు నా మాటలను మీ హృదయములో, మీ మనసులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. ఇవి మీ కన్నులకు బాసికలంగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. వాటిని మీ పిల్లలను నేర్పి, ఎవరికి నేర్పాలా? నువ్వు నేర్చుకుంటే సరిపోయిద్దా? నీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌల మీదను వాటిని వ్రాయవలెను. ఇలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశము మీ దినములు, మీ సంతతి వారి దినములను భూమిపై ఆకాశము నిలుచునంతగా విస్తరించును. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గం అన్నింటిలో నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు. ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్త పడితే మాత్రం మీరు కానానికి వెళ్తారన్నారు. వాళ్ళైతే కానానికి, మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలని కదా మనం. అవునా కదా? ఎంతమంది వెళ్ళారు కానాను? ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ, ఇద్దరు మాత్రమే. మరి పరలోకానికి రేపు పొద్దున ఎంతమంది వెళ్తారు? చాలామంది ప్రయత్నం చేస్తారు కానీ వెళ్ళాలని చేరు వరకు కొద్దిమందే. ఇది విశాల మార్గం, ఇది ఇరుకు మార్గం. ఎన్నో ఉదాహరణలకు చెప్పాడు కదా. ఇంకొక మాట కూడా గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5-7 వచనాల్లో కూడా ఉంటుంది. తర్వాత చదువుకోండి. తర్వాత గమనించినట్లయితే మరి ఆరాధనకి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? ఆరాధనకి వెళ్ళకోకుండా ఆయన గణపరచకపోతే ఏమవుద్ది? ఏమైంది అప్పుడు? ఆనాడు ఏముందిలే అని చెప్పేసి ఆరాధనకు వెళ్ళకపోతే, మన పనుల్లో మనం బిజీ అయిపోతే ఏం జరిగింది? రాళ్ళు పెట్టి కొట్టి చంపేయడమే. చూడండి, సంఖ్యాకాండము 15వ అధ్యాయంలో 32వ వచనం నుంచి గమనించినట్లయితే, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం నుంచి గమనించినట్లయితే, ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినము కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచి వారి కట్టెలు ఏరుట చూచిన వారు చూస్తారు కదా, పలానా ఆరాధనకు రాలేదని. 1-2-3 సాక్ష్యాలు ఉంటాయి కదా. ఎవరో ఒకళ్ళు కంటపడకుండా ఉండరు కదా ఎవరైనా. ఉంటారా? కనీసం 2-3 కంటమనే పడతారు ఆరాధనకు రాలేదని. పొలంలో ఏరుకోవటానికి వెళ్ళాడంట. అహరోను నద్దకు, సర్వ సమాజం నద్దకు వారిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనను అది విశదపరచలేదు కనుక వారిని కావల్లో పెట్టారు. అక్కడ పెట్టి దేవునికి ప్రార్థన చేశారు. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్షణ ఉండవలనను అని జవాబు వచ్చేసింది. సర్వ సమాజం పాళెం వెలుపలకు తీసుకుపోయారు. రాళ్లతో వారిని కొట్టి చంపవాలని మోషేతో చెప్పాడు దేవుడు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సర్వ సమాజము పాళెం వెలుపలికి వారిని తీసుకుని పోయి రాళ్లతో వారిని కొట్టి చావుకొట్టేశారు. అదనమాట దేవుని గణపరచకపోతే, దేవుని ఆరాధించకపోతే ధర్మశాస్త్ర ప్రకారం. అవునా కదా? మరి ఇప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36-40 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఒకడు అడుగుతున్నాడు,
ఏమని? వారిలో ఒకడు ధర్మశాస్త్రానికి సంబంధించినోడు క్వశ్చన్ చేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు అన్నమాట. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన యేసుప్రభు వారు ఏం చెప్పారంటే ఇదే చెప్పాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అన్నదియే. ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. రెండవది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపాలని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటినీ ప్రవక్తలను ఆధారమై ఉన్నవని నీతో చెప్తున్నానని చెప్పేశాడు. ఎలాగ ఆరాధించమన్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుంచి, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది, అది ఇప్పుడు వచ్చేయనది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఆరాధించకపోతే ఏమవుద్దంట? అప్పుడేమైందంట? ఇప్పుడే కదా చూసుకున్నాము. అప్పుడేమైంది? రాళ్ళు పెట్టి కొట్టి చంపడమే, అంత ఖచ్చితమైన ఆజ్ఞ. మరి ఇప్పుడు హెబ్రీ పత్రిక, ఇప్పుడేం లేదా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 28, 29 వచనాలు గమనించినట్లయితే, ఎవడైనాను అదే ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ కూడా. అప్పుడు జరిగింది, ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపించరు రాళ్లతో కొట్టేసి. ఇట్లుండగా దేవుని కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని కింద పడుకోబెట్టి మెడ మీద కాలేసి తొక్కినంత పాపం అంటున్నాడు అన్నమాట. మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లల్ని వెలుగులా పడుకోబెట్టి మెడ మీద కాలేసి తొక్కుతూ ఉన్నారనుకోండి, ఎవరో ఒకళ్ళు వచ్చి, మీరు ఏం చేస్తారు? ఊరుకుంటారా? అలాగ చేసినట్టు అంటున్నాడు అనమాట. మరి ఆయన కూడా ఊరుకోడు కదా, అలాగ చేసినట్టు అంటున్నాడు. ఇప్పుడు ఆరాధన చేయకపోతే, రాకపోతే, గణపరచకపోతే, మహింపరచకపోతే, అదే కదా కింద అంటుంది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. అంతే కదా నీ ఉద్దేశం? ద్రాక్షారసం ఏముందలే, రొట్టెదేముందలే, ద్రాక్షారసం ఏముందలే అనే కదా నీ ఉద్దేశం, అవునా కదా? తాను పరిశుద్ధపరచుబోటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఎక్కడికి వెళ్ళిపోద్ది ఈ కంప్లైంట్? దేవుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, దేవుని దృష్టిలో వెళ్ళిపోయింది అనమాట. జీవమగల దేవుని చేతిలో పడిపోతావు. ఆయన ఏం చేస్తాడో తెలియదు. అందుకనే కదా అన్నాడు, ఏమన్నాడు? ఇదిగో నేనే దేవుడును, బ్రతికించేవాడిని నేనే, మృతి పొందించేవాడిని నేనే, గాయపరిచేది నేనే, గాయాన్ని కట్టేది నేనే, నా చేతి నుంచి బయటికి ఇంకా తప్పించుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి నాకు చెప్పేశాడు. అవునా కదా? చూసాం కదా. కాబట్టి మరి మనము ఎంతో భక్తి శ్రద్ధాశక్తులతో దేవుణ్ణి గణపరచాల్సిన అవసరం అనేది ఉన్నది. అందుకని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో నీవు దేవుని మందిరంలోకి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటాడు. నీవు మందిరంలోకి పోనప్పుడు నీ ప్రవర్తన అనేది జాగ్రత్తగా చూసుకోమంటాడు. తర్వాత గమనించినట్లయితే సమయానికి వెళ్ళాలా. ట్రైన్కి వెళ్ళేటప్పుడు, బస్సు ప్రయాణం అయ్యేటప్పుడు ట్రైన్ పలానా టైం కానీ ఉందనుకోండి, ఎప్పుడు వెళ్తారు? 1 గంట ముందే, అరగంట ముందే అక్కడికి చేరుకుంటాం.
ఫ్లైట్ ప్రయాణం ఉందనుకోండి, 2 గంటల ముందే అక్కడికి చేరుకుంటాం. అవునా కదా? మరి దేవుని గణపరచడం అని అంటే అంత అది చాలా తక్కువకు చూస్తున్నాం మనం. వాటికేమో హైలైట్ చేస్తున్నాము. ఉదాహరణకి నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, పలానా టయానికి వెళ్ళాలి, స్కూల్ 9ంటికి వెళ్ళాలంటే నువ్వు 8:45కి వెళ్ళి కూర్చుంటావు అక్కడ. ఎందుకంటే నిన్ను ఉద్యోగం తీసేయడానికి అవకాశం ఉంది, నువ్వు స్కూల్కి టైంకి రాకపోతే నేను వద్దు అని చెప్పడానికి అవకాశం ఉంది, నేను తీసేయటానికి మీ బాసు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నీవు గడగడలాడుతూ ఆ టయానికి వెళ్ళిపోతావు. అవునా కదా? మరి మనం కంటికి కనపడతలేదు కదా, దేవుడు చూస్తలేదు కదా, ఏమైందిలే అని చెప్పేసి సమయానికి వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి అన్నిటికంటే ముందు దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. సమయానికి వెళ్ళాలి. ఏ టైంకి అయితే అనుకుంటామో ఆరాధన, ఆ టైంకి సమయానికి వెళ్ళాల్సిన వస్తుంది. వెళ్ళి ముందు వరుసలో కూర్చోవాల్సిన వస్తుంది. నీ కంఠం ఎత్తి, నీ గొంతు ఎత్తి అందరితో కలిసి పాటలు పాడాల్సిన వస్తుంది. వాక్యం శ్రద్ధగా వినాల్సిన వస్తుంది. వీళ్ళు ఏమైనా తప్పు చెబుతున్నారా అని చెప్పేసి మనం రిఫరెన్స్ చెప్పినా తీయం. ఒకళ్ళు ఉన్నారు చూడండి, అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 11వ వచనంలో, అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయము 11వ వచనంలో వాళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పేది ఆడుందో లేదో చూస్తారు, లేకపోతే నిన్ను నిలబెడతారు. ఆడు లేదు కదా, ఎందుకు చెప్తున్నాను అని. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 11వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, వీరు దెస్సలోనికలో ఉన్న వారందరికంటే గనులై ఉండిరి గనుక ఆ శక్తితో వాక్యమును అంగీకరించి పౌలు బోధిస్తున్నాడు. పౌలు వాక్యం చెప్తుంటే పౌలును సిలాసు అని వేరే ఉంటుంది. పౌలు సిలాసు చెప్పిన సంగతులను అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనము పరిశోధిస్తూ వచ్చింది. ఒకరోజు కాదంట, ఇక్కడ ఉన్నప్పుడే కాదు, ప్రతిదినము పరిశోధించి వీళ్ళు చెప్పేవి ఉన్నాయా లేవో బైబిల్లో అని పరిశీలిస్తున్నారంట. మనము ఇక్కడ ఈ 1-2 గంటల్లో రిఫరెన్స్ తీయటానికే చాలా కష్టం అన్నమాట. అవునా కదా? కాబట్టి ఆత్మతో సత్యముతో వాళ్ళు ఆరాధించాల్సిన వస్తుంది. మనం ప్రార్థనలో ఏకీపించాల్సిన వస్తుంది. అవునా కదా? జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు. అలాగ నువ్వు చేసినప్పుడు, ఎప్పుడు నువ్వు టంచన్గా న్యూ ఇయర్ వచ్చింది, న్యూ ఇయర్ దగ్గర నుంచి మళ్ళీ న్యూ ఇయర్ వరకు ఒక్క ఆదివారం కూడా వెనకబడకుండా, రొట్టె ద్రాక్ష రసంలో వెనకబడకుండా, టైంకి వెనకబడకుండా, ఏ టైంకి అయితే ఆరాధనతో ఆ టైంకి ఆరాధనకు వచ్చి ఒక్క ఆదివారం కూడా వెనకబడకుండా, ఇవన్నీ కూడా దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో అన్నీ కూడా చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఏబు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు. ఏబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటన్నమాట. ఈ విధంగా ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చింది, ఏం చేస్తావు నువ్వు? దేవా, న్యూ ఇయర్ ఫస్ట్ ఆదివారం నుంచి చివరి ఆదివారం వరకు కూడా ప్రతి ఆదివారం ఒక్క ఆదివారం కూడా నేను వెనకబడకుండా నిన్ను ఏ విధంగా ఆరాధించానో నీకు మరుగైన విషయం కాదు. ఏ విధంగా ప్రార్థన చేశానో, ఏ విధంగా నీ మందిరంలోనికి టైంకి వచ్చి నువ్వేదైతే పాటించమన్నా అలాగ పాటించానో నీకు మరుగైన విషయం కాదని చెప్పేసి ప్రార్థన చేస్తే నీ భక్తి నువ్వు ఇంకెవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరిని ఆధారపడాల్సిన అవసరం లేదు. అవునా కదా? అవునా? అందుకనే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అప్పుడు ఏమవుతుందంటే నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం అవుతుంది. అందుకనే కదా
హిజ్కియా గోడ తట్టుకు తిరిగి యెషయా వచ్చి ప్రవక్త ద్వారా తెలియజేసి నువ్వు మరణమవబోతున్నావు, నువ్వు మరణమవబోతున్నావు, చక్కబెట్టుకోమని చెప్పేసి ప్రవక్త ద్వారా తెలియజేసి పంపాడు. అప్పుడు ఇతను కన్నీళ్ళతో గోడకు తట్టు తిరిగి, దేవా నేను నీ ఎడల ఏ విధంగా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సంవత్సరం మొదటి నుంచి సంవత్సరం ఆఖరి వరకు ఏ ఆరాధనలో నేను వెనకబడలేదు. టైంకి వచ్చాను, టైంకి పాటలు పాడాను, టైంకి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాను, నాకు కలిగింది నీకు ఇచ్చాను, నీ సన్నిధిలో కానుకలు నాకు కలిగింది సమర్పించాను, నేను ఏ విధంగా నడుస్తున్నానో నీకు మరుగైన విషయం కాదని ప్రార్థన చేస్తే నీ భక్తి నీకే ధైర్యం ఖచ్చితంగా పుట్టేస్తుంది. యథార్థ ప్రవర్తన, నీ యథార్థ ప్రవర్తనే నిరీక్షణకు ఆధారం అవుతుంది. అవునా కదా? నేను ముగించిపోతున్నాను. కీర్తనల గ్రంథం 91వ కీర్తన కూడా కొన్ని మాటలు చూసుకుని ముగింపులోకి వెళదాం. చూడండి, కీర్తనల గ్రంథం 91వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14వ వచనం నుంచి గమనించినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యందును. అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. అలాగుంటుంది అన్నమాట. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడం అంటే ఇలాగుంటుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఖచ్చితంగా తప్పిస్తా. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరుస్తా. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా. శ్రమలో నేను అతనికి తోడై ఉంటా. అతను విడిపించి గొప్ప చేస్తా. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తా. నా రక్షణ అతనికి చూపిస్తానంటున్నాడు దేవుడు. వాస్తవానికి జాగ్రత్తగా మనం అలాగ చేయం కానీ, అంత ప్రిఫరెన్స్ ఇవ్వ కానీ, ఏం ఆలోచన చేస్తాం ఎక్కువగా? ఈ లోకంలో జీవన పోరాటాల మీదే ఉంటుంది మనసు అంతా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని ఈ చింత ఎక్కువ ఉంటుంది మనకి. మీరు చింతింపొద్దు అని దేవుడు చెప్తాడు. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించరు. అన్ని జనులు అంటే దేవుని ఆరాధించేవాళ్ళు కాదు, దేవుని సన్నిధికి టయానికి వచ్చేవాళ్ళు కాదు, దేవుని గుర్తెరిగిన వాళ్ళు కాదు. నువ్వు గుర్తెరిగిన వాడవి, తెలుసుకున్నవాడవి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలా. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటి గురించి ఆలోచించొద్దు అంటాడు. రేపు గురించి ఆలోచించొద్దు అంటాడు అనమాట కదా. అయితే ఆయన ప్రేమించటంలో అందరినీ ప్రేమిస్తాడు. ప్రేమించటంలో ఈ భూమి మీద ఎవరికి గాలి పీల్చుకోవడానికి తక్కువ చేయడు. ఎండ వాన అందరి మీద పడుతుంది. యోహాను సువార్తలో అదే చెప్తాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అంటాడనమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, క్లాసులో చెప్పే టీచర్ అందరినీ ప్రేమిస్తుంది, కానీ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడికి గిఫ్ట్ ఇస్తానంట. అంతేనా? మీరు కూడా అంతేనా? మీ స్కూల్లో కూడా అంతేనా? క్లాసులో 30-40 మంది ఉన్నా సరే అందరినీ కూడా ఆ టీచర్ ప్రేమిస్తుంది, కానీ ఫస్ట్ ఎవడొస్తాడో వాడికి గిఫ్ట్ ఇస్తానంటుంది. అలాగనా కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తాడు, కానీ కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతివాడు కూడా నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించును అంటారన్నమాట.
అదే అదే 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నాడు. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన ఏ మాట చెప్పినా ఆ మాట వినండి వాడు నా సర్వనాశనం అవునని చెప్పాడు. అపోస్తలులు 3:22లో. అవునా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన ఏ మాట చెప్తే ఆ మాట వినమన్నాడు. ఆయన ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైన, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా రారు. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు. ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు ఖచ్చితంగా నూతన సృష్టి అవుతాడు, అయి తీరతాడు అని చెప్పేశాడు. ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరారు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే చేరునని చెప్పేశాడు. నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయగా ప్రభా అని నన్ను పిలవడం దేనికి అంటాడు. ఇవన్నీ కూడా మనకు తెలిసిన సంగతులే, అవునా కదా? నా యందు విశ్వాసం ఉంచి ఒకవేళ చచ్చిపోయినా సరే వాడిని మళ్ళీ లేపుతానంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అంటున్నాడు. కదా? అందుకనే మనము నన్ను గణపరచు వారిని గణపరచుదును. ఎట్టి పరిస్థితులు మనందరం కూడా ఆయన గణపరచాల్సిన వస్తుంది, ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాల్సిన వస్తుంది. కీర్తన గ్రంథం 103వ కీర్తనలో దావీదు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఆయన చెప్తున్నాడో, ఏమన్నాడు అక్కడ? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరుగకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేనిని మర్చిపోయేవారుగా ఉండకూడదు. చేసిన మేళ్ళు అన్నీ కూడా మర్చిపోయి నీ ముందే ఉంటుంది ఏదో ఒక సమస్య, దాన్ని పట్టుకుని ఎలాడుతూ ఉంటాం. అదే అవ్వలేదు, అదే మిగిలిన గతాన్ని మర్చిపోతాం. గతంలో ఎన్ని మేలు చేశాడో ఇవన్నీ మనం మర్చిపోతాం. అందుకని ఎందుకు రాలేదమ్మా ప్రార్థన కంటే, దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని మీద అలిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తూ ముగిచ్చేస్తున్నా. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందన సమర్పిస్తూ ముగించేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం.